అందరికీ నమస్తే అండి. బాగున్నారా అండి? మేము బాగున్నాము. ఈరోజు వచ్చేసి నేను బచ్చల కూర పప్పు చేస్తున్నానండి. ఓకే, చూడండి, ఒక కప్పు పప్పు తీసుకున్నాను. ఈ కప్పు పప్పు మనకి సరిపోద్దండి. ఇది వచ్చేసి మనము లైట్గా ఫ్రై చేసుకుందాము. ఓకే, చూడండి, ఒక ఆనియన్స్ తీసుకున్నాను, పెద్ద ఆనియన్స్. తర్వాత వచ్చేసి తెల్లగడ్డలు వచ్చేసి ఒకటి తీసుకున్నాను. ఓకే, ఒక 4 టమాటాలు తీసుకున్నానండి. అంటే మనకి చింతపండు వేయమండి. ఓకే, ఎందుకంటే మనకి ఆకు కొంచెం పులుపు ఉంటుంది కాబట్టి చింతపండు వద్దు, అవసరం లేదు. టమాటోలు 4 తీసుకున్నాను. పచ్చిమిర్చి వచ్చేసి ఒక 10 పచ్చిమిర్చి తీసుకున్నానండి. 10-12 పచ్చిమిర్చి తీసుకున్నాను. తర్వాత మనకి ఏంటంటే మిరపొడి కూడా వేస్తామండి. ఓన్లీ పచ్చిమిర్చే కాకుండా మిరపొడి కూడా వేసుకోవచ్చు. ఓకే అండి. ఇది బచ్చలాకు వచ్చేసి నేను ఒక అర్ధ కేజీ తీసుకున్నానండి. ఎందుకంటే మనకి బచ్చలాకు అనేది మనం పచ్చడి కూడా చేసుకోవచ్చు అండి. పచ్చడి చేసుకోవచ్చు, పప్పు కూడా 2-3 విధాలుగా చేసుకోవచ్చు అండి. ఓకే, నేను ఎలా చేయాలో చూపిస్తానండి. ఇప్పుడు ఫస్ట్ మనం పప్పు వేయించుకొని కొంచెం కడిగేసి కుక్ చేసుకుందాం. ఓకే అండి. చూడండి, పప్పు నేను లైట్గా ఫ్రై చేశాను. ఎందుకంటే మనకు పప్పు ఫ్రై చేసి పప్పు చేసుకున్నామంటే చాలా బాగుంటుందండి. అందుకని లైట్గా అలా ఫ్రై చేసేసాను. ఇప్పుడు మనం వాటర్లో వేసేస్తాము. కుక్కర్లో వేసేసి ఒక 2-3 సార్లు నీట్గా కడిగేసి పెట్టేసుకొని ఫస్ట్ మనం పప్పు కుక్ చేసుకుందామండి. ఓకే, ఇప్పుడు ఇది మనం క్లీన్ చేసుకుందాము. ఓకే అండి, చూడండి, బాగా నీట్గా కడిగి పెట్టేశాను. మనకి ఇందులోకి వచ్చేసి కొంచెం వచ్చి తెల్లగడ్డలు వేసేస్తాము. ఇలాగే వేసేస్తాము, మధ్యలో కట్ చేశాను, ఇలాగే వేసేస్తున్నాను. ఒక 4 వేస్తున్నానండి. తర్వాత కొంచెం ఆనియన్స్, ఒక హాఫ్ ఆనియన్ అండి. హాఫ్ ఆనియన్ తిరగవాతకి హాఫ్ ఆనియన్స్ వచ్చేసి బ్యాళ్ళల్లో వేస్తున్నాను. ఓకే, ఇందులోనే మనం కొంచెం పసుపు వేసేస్తాము. ఒక హాఫ్ స్పూన్ వేస్తున్నానండి. ఇందులో మనం సాల్ట్ వేయలేదండి. ఓకే, చూడండి, ఇందులో మనం ఏమేసాము, బ్యాళ్ళు, ఆనియన్స్, తర్వాత వచ్చేసి పసుపు, తెల్లగడ్డలు. ఓకే అండి. ఇప్పుడు ఇది మనం స్టవ్ మీద పెట్టేసి 2 సిటీలు సరిపోతాయండి, ఎక్కువ అవసరం లేదు, 2. ఓకే, అండి, చూడండి, మనము ఈ కాడలతో కూడా వేసుకోవాలండి. కాడలతో కూడా వేసుకుంటేనే పప్పు చాలా టేస్ట్ ఉంటుంది. ఓకే, నేను నీట్గా అంతా కడిగేసి ఇలా కట్ చేసి పెడుతున్నాను. చూడండి, మనం అంతా కాడలతోనే ఉండాలండి. కాడలతో ఉంటేనే మనకు మంచి టేస్ట్ వస్తుంది పప్పు. ఓకే, ఎప్పుడైనా కూడా ఆకుకూరలు అనేటివి కాడలతో ఉండాలండి. ఓకే అండి, కడాయి పెట్టాను. ఇప్పుడు మనం తిరగవాతకు వేసుకుందాము. ఫస్ట్ వచ్చేసి మనం కొంచెం బటర్ వేసుకున్నామండి. కొంచెం బటర్, కొంచెం ఆయిల్. ఓకే, అంత బటరే కాకుండా కొంచెం ఆయిల్, కొంచెం బటర్. చూడండి, మనం అన్నీ కట్ చేసి పెట్టుకున్నాము. టమాటోలు ఇలా కట్ చేశాను. పచ్చిమిర్చి మధ్యలో చిలుకలు చేసి 4గా చేశాను. సన్నగా ఆనియన్స్ కట్ చేశాను. తెల్లగడ్డలు వచ్చేసి ఉచ్చిపచ్చిగా ఇలా దంచి పెట్టానండి. ఓకే, ఒక 6 తీసుకున్నానండి ఎండుమిర్చి. ఓకే, స్పైసీ కావాలి అంటే ఇంకా కొంచెం మనం వేసుకోవచ్చండి. మిరప్పొడి, ఫస్ట్ కొంచెము ఉద్దిపప్పు, కొంచెం శనగపప్పు, తర్వాత ఒక హాఫ్ స్పూన్ వచ్చేసి జీలకర్ర, కొంచెం వచ్చేసి ఆవాలు, ఒక హాఫ్ స్పూన్ వచ్చేసి మెంతిపిండి,
కొంచెము ఇంగువ. ఓకే అండి, ఇవన్నీ మనకి లైట్గా ఫ్రై అయితే తర్వాత ఎండుమిర్చి ఇలాగా మధ్యలోకి చీలికలు చేసి వేస్తామండి. మనము ఈ ఆకు వచ్చేసండి, ఓకే తెల్లగడ్డ వేస్తున్నామండి. ఆకు వచ్చేసి మనం పప్పుతో కూడా చేయొచ్చు, అది వేరే టేస్ట్ వస్తుంది అన్నమాట. ఇలా చేస్తామనుకో ఇది ఒక విధమైన టేస్ట్ ఉంటుంది, అది వేరే టేస్ట్ వస్తుందండి. అందుకని చెప్పి నేను 2 విధాలా చేసి చూపిస్తున్నాను. ఓకే చూడండి, ఆనియన్స్ మనకు ఆనియన్స్ కొంచెం సన్నగా కట్ చేసుకోవాలండి. ఓకే, నేను చింతపండు అయితే వేయలేదండి. చింతపండు, రెండోది వచ్చేసి కొత్తిమీర, ఈ 2 యూజ్ చేయలేదండి. ఎందుకంటే మనకు ఆకు ఫ్లేవర్గానే ఉండాలి బచ్చలాకు, అందుకని చెప్పేసి. చూడండి, పచ్చిమిర్చి కూడా వేసేస్తాము. పసుపు, కొంచెం సాల్ట్ కూడా వేసేస్తామండి. మనం ఫస్ట్ వచ్చేసి బ్యాడర్లో వేసాం కదా పసుపు, కాబట్టి ఇప్పుడు కొంచెం తగ్గించుకొని వేసుకుందాం. ఓకే, కరెక్ట్గా చూసి వేసుకోవాలి. చూడండి, మనకు ఇవి ఇంకా ఫ్రై అవ్వాలి. చూడండి, 1/4 స్పూన్ అంతే ఎక్కువ వేయలేదు. టమాటా కూడా మగ్గాలండి బాగా. టమాటా మగ్గిపోతే మనం బచ్చల కూర వేస్తాము. ఓకే అండి, క్యాప్ పెడదాం ఒక 2 నిమిషాలు. ఓకే అండి, చూద్దాము. టమాటో మగ్గిందండి. ఇప్పుడు మనం బచ్చల కూర వేస్తాము. ఈ మాత్రం మగ్గితే చాలు, మళ్ళీ ఆకుతో కూడా మగ్గిపోద్ది. ఓకే అండి, బచ్చల కూర వేద్దాం. చూడండి, నేను సన్నగా కట్ చేసి పెట్టానండి. ఇలాగా మనం కట్ చేసుకోవాలి. మనకు బ్యాలు తక్కువ ఉన్నాయండి, ఆకు మాత్రం ఎక్కువ ఉందండి. సన్నగా కట్ చేసుకున్నామంటే తొందరగా మగ్గిపోతుందండి. పెట్టేసి ఒక 5 నిమిషాలు వదిలేద్దామండి ఇలాగే. ఓకే అండి, చూద్దాము. చూడండి, మనం ఇంతాకు వేసాం కదండి, ఉడికేటప్పటికి ఎంత వచ్చిందో చూడండి, కొంచెమే అయింది. కాబట్టి ఆకుకూరలు మనం అనుకుంటాం ఓ ఏమో ఇంత అనుకుంటాము, అంతేం ఉండదు. అక్కడ మగ్గింది అనుకోండి కొంచెం అయిపోద్ది. ఓకే, చూడండి ఇలాగా కుక్ అయిందేమో చూస్తాము. ఆల్మోస్ట్ అయిపోయిందండి. మనం ఇప్పుడు కొంచెం ఒకసారి కలిపేసుకొని పప్పు వేసేస్తాము. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఓకే, ఇప్పుడు మనం పప్పు వేద్దామండి. చూడండి, ఓకే, ఒక 2 నిమిషాలు మనం మూత పెడదామండి.
తర్వాత కొంచెం హాట్ వాటర్ వేసాము. ఓకే అండి, చూస్తాము. చూసారా, ఆకు పప్పు అంతా మిక్స్ అయిందండి బాగా. మనకు ఇలా అక్కడక్కడ పప్పు కనిపిస్తేనేనండి పప్పు టేస్ట్ ఉంటుంది. కాబట్టి మనం కొంచెం వాటర్ వేసుకుందాం ఇందులోకి, హాట్ వాటర్ చాలండి, ఎక్కువ అవసరం లేదు. ఇప్పుడు మనం అంతా మిక్స్ చేసేసుకొని ఒక 2 నిమిషాలు వదిలేసి ఆఫ్ చేసేసుకున్నాం స్టవ్. హాట్ వాటర్ వేసాం కాబట్టి తొందరగా మిక్స్ అయిపోద్దండి. తుంచేసి వేసేస్తాము, కనిపించకుండా ఉంటుంది, ఆకుతో పాటు తినేస్తారు. మామూలుగా కట్ చేసి వేస్తాను నేను. ఓకే అండి, చాలు. ఓకే, మనం ఇప్పుడు ఇది మిక్స్ చేసేసుకుందామండి. మిక్స్ చేసేస్తాం. పప్పు అయితే చాలా మంచి స్మెల్ ఉందండి. నెయ్యి వేసామండి. కొంచెం నెయ్యి వేసుకొని, ఎక్కువేం కాదు, ఒక 2 స్పూన్లు వేసేస్తాం. చాలా మంచి టేస్ట్ ఉంటుంది, ఒకసారి ట్రై చేసి చూడండి. వావ్, స్మెల్ అయితే చాలా చాలా బాగుందండి, టేస్ట్ కూడా అలాగే ఉంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ మై ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే, బాయ్ బాయ్ అండి అందరికీ.